ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఎట్టకేలకు పాస్ అయింది. Ayes 128. Noes 95. Abstention 0. The bill is passed. బెదిరింపులు, నిరసనలు, వ్యతిరేకతలు, మద్దతులు ఏది ఏమైనా వక్ఫ్ బిల్లు లోక్సభ, రాజ్యసభలో పాస్ అయింది. అసలు ఈ వక్ఫ్ చుట్టూ ఎందుకు ఇన్ని వివాదాలు? ముస్లిమ్స్కు వక్ఫ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఈ వక్ఫ్ చట్టాలకు హిందువులు మాత్రమే బాధితులా? అసలు ముస్లిమ్స్ బాధపడేలా ఇప్పుడు ఎటువంటి సవరణలు జరిగాయి? ముస్లిమ్స్కు ఈ వక్ఫ్ వల్ల ఎటువంటి ఉపయోగం? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. సరే, ఇప్పుడు తెచ్చిన బిల్లో మార్పులు ఏంటివి అనేటివి తెలుసుకుందాం. అందరూ అనుకుంటున్నట్లు ఇది వక్ఫ్ బిల్లు కాదు. దీని పేరు ఉమ్మీద్. దీని అర్థం యూనిఫైడ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఈ బిల్ ముఖ్యంగా దాని అధికారాలు, అలాగే వక్ఫ్ బోర్డు వ్యవస్థ మీద మార్పులు చేసింది. కొత్తగా చేసిన మార్పుల ప్రకారం ఏదైనా గవర్నమెంట్ స్థలాన్ని ఈ బిల్కు ముందు కానీ తర్వాత కానీ వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయలేరు. అలాగే బోర్డు సభ్యుల విషయానికి వస్తే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి. స్టేట్ వక్ఫ్ బోర్డులో కనీసం 2 మహిళలు తప్పనిసరి. ఇంతకుముందు సున్నీ, షియా ముస్లిమ్స్ ఉండే వక్ఫ్ బోర్డులో ఇప్పుడు ముస్లిమ్స్లో ఇతర వర్గాలైన బోహ్రా, ఆగాఖానీ లాంటి వర్గాల రిప్రజెంటేషన్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక వక్ఫ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లో కూడా ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చారు. ఇందులో వక్ఫ్ బై యూజర్ను తొలగించారు. వక్ఫ్ బై యూజర్ అంటే ఒక స్థలంలో యజమాని ఆస్తి ఒక నిర్దిష్ట కాలం పాటు ముస్లిం మత సంబంధిత అవసరాలకు ఉంటే, అంటే మసీద్, కబరస్థాన్, దర్గా, మదర్సా మొదలైన వాటికి ఉపయోగపడితే అది వక్ఫ్ ప్రాపర్టీగా మారిపోతుంది. ఇందులో ఆ స్థల యజమాని అనుమతి అవసరం లేదు. 1995లో చేసిన ఈ మార్పు వల్ల ఇందులో యజమాని స్పష్టమైన అనుమతి లేకపోయినా వక్ఫ్ ఆ ప్లేస్ను తన ప్రాపర్టీగా మార్చేసుకుంటుంది. దీనివల్ల హిందువులకు సంబంధించిన చాలా భూములను, ఆఖరికి దేవాలయాలను కూడా వక్ఫ్ తన ఆస్తిగా మార్చేసుకుంది. ఇప్పుడు ఈ రూల్ను తొలగించారు. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం గవర్నమెంట్ స్థలాలను తమదిగా చేసుకునే అధికారాలు వక్ఫ్ ఉన్నది లేనిది స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు 2024 అమెండ్మెంట్లో ఈ లూప్ హోల్ను కూడా తీసేసి స్పష్టంగా చెప్పారు. గవర్నమెంట్కు సంబంధించిన స్థలాలను వక్ఫ్ తనదిగా చేసుకోలేదు. ఈ అధికారం వక్ఫ్ బోర్డు నుంచి కలెక్టర్కి ఇవ్వబడింది. కలెక్టర్ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ స్థలం గవర్నమెంట్ది అని నిర్ణయిస్తే అందులో వక్ఫ్ ఏమీ చేయలేదు. ఇప్పటికే వక్ఫ్ చాలా గవర్నమెంట్ ఆస్తులను తన ప్రాపర్టీస్గా క్లెయిమ్ చేసుకుంది. అలాగే 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇస్లాంను ప్రాక్టీస్ చేసేవారే తమ ఆస్తిని వక్ఫ్ డొనేట్ చేయొచ్చు. ఇదే సమయంలో ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న భార్య, పిల్లల యొక్క వారసత్వ హక్కులను పరిగణించిన తర్వాత మాత్రమే వక్ఫ్ ఆ ఆస్తిని క్లెయిమ్ చేసుకోవాలి. ఇవే కాకుండా వక్ఫ్లో అత్యంత ముఖ్యమైన సెక్షన్ 40ని తొలగించారు. దీని ప్రకారం వక్ఫ్ ఈ దేశంలో దేన్నైనా విచారణ జరిపి తన ఆస్తిగా తీసేసుకోవచ్చు. ఈ విచారణ పారదర్శకంగా ఏమీ జరగదు. ఇది వక్ఫ్ బోర్డు మెంబర్స్ అధికారంతో లోపల జరిగిపోతుంది. దీని తర్వాత ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా మారుతుంది. వక్ఫ్ ఇచ్చిన ఈ అధికారం వల్ల భారతదేశంలో డిఫెన్స్, రైల్వేస్ తర్వాత వక్ఫ్ అతిపెద్ద భూస్వామిగా మారిపోయింది. తమిళనాడులోని వ్యవసాయ భూమిని కూడా తనదిగా వక్ఫ్ ప్రకటించుకుంటే చాలు తనదిగా మారిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వక్ఫ్. ప్రైవేటు సంస్థగా వక్ఫ్ను చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద ల్యాండ్ లార్డ్ ఎవరో తెలుసా? వక్ఫ్. 2013లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని 123 ప్రైమ్ ప్రాపర్టీస్ను వక్ఫ్ బోర్డుకు ఫ్రీగా ఇచ్చేసింది. To find that their land, ancestral land, has been claimed by the Waqf board because viewers of a draconian law framed in 1995 by the then Congress central government that gives them sweeping powers to take over. ఒక రిపోర్ట్ ప్రకారం ఢిల్లీలోని 77% ల్యాండ్ వక్ఫ్ ప్రాపర్టీగా ఉంది. ఇందులోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఉంది. అలహాబాద్ హైకోర్టు కూడా వక్ఫ్ పరిధిలోనే ఉండటంతో ఆ కోర్టు కూడా సుప్రీంకోర్టులో వక్ఫ్కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ముఖేష్ అంబానీ ఇల్లు ఉన్న ప్లేస్ కూడా వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకుంది. बम्बई के अंदर
इस देश का जो सबसे अमीर आदमी है, बताते हैं उसका घर वक्फ बोर्ड की प्रॉपर्टी पे बना हुआ है। ఇవే కాదు, తమిళనాడులోని ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్ బోర్డు తన ఆస్తిగా ప్రకటించుకుంది. హర్యానాలోని గురుద్వారా, సూరత్ మున్సిపల్ హెడ్ క్వార్టర్స్, ఇవే కాదు రామ్ జన్మభూమి, కాశీ విశ్వనాథ్ టెంపుల్, కృష్ణ జన్మభూమి లాంటి హిందూ దేవాలయాలను కూడా తమ ఆస్తిగా క్లెయిమ్ చేసుకున్నాయి. ఇన్ని దారుణాలను చూసి కోర్టులు కూడా పరేషాన్ అయ్యాయి. किसी भी सरकारी दफ्तर को कह देंगे कि वक्त प्रॉपर्टी पे हो जाएगा. मेरा सीधा सा क्वेश्चन है, ब्लंट. भाई साहब आप तो ताजमहल भी ले लो यार, लाल किला भी ले लो, कौन मना कर रहा है? यार प्यार से क्वेश्चन समझ में नहीं आते आप लोगों को. किसी के अरे ऑनरेबल कोर्ट में छोड़ो, किसी की भी प्रॉपर्टी को आप वक्त प्रॉपर्टी डिक्लेयर कर सकते हो. टेल मी, सेक्शन 5 में नोटिफिकेशन होगा, फलाना होगा, पूरे भारत में वक्त प्रॉपर्टी डिक्लेयर कर दो. తాజ్మహల్ కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్నాయి. ఎందుకంటే షాజహాన్ పేరు మీద తాజ్మహల్ ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు దీనిపై స్పందిస్తూ తాజ్మహల్ షాజహాన్ పేరు మీద ఉంటే షాజహాన్ సిగ్నేచర్ తీసుకొని రమ్మని చెప్పింది. బెట్ ద్వారకాలో 2 ఐలాండ్స్ను వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంది. రీసెంట్గా మహాకుంభ్ జరిగిన ప్రయాగరాజ్ కూడా వక్ఫ్ బోర్డు తమదిగా క్లెయిమ్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఇలా ఒకటి కాదు, ఒకరిది కాదు. అందుకే చాలామంది వక్ఫ్ గురించి చెప్తుంటారు, వక్ఫ్ బోర్డు ఒక స్థలాన్ని తనది అనుకుంటే చాలు అయిపోతుంది అని. కోర్టులు, చట్టాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు ఈ స్వతంత్ర అధికారాలను తీసేశారు. వక్ఫ్ ఒక ప్రాపర్టీని తనది అని అంటే దానికి సంబంధించిన లీగల్ పేపర్ చూపించాల్సిందే. అలాగే వక్ఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత జరిగే సర్వేపై కూడా ఇప్పుడు మార్పులు జరిగాయి. ఈ సర్వే ఒకప్పుడు సర్వే కలెక్టర్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్టేట్ రెవెన్యూ చట్టాలకు లోబడి సర్వే చేసి నిర్ధారించాలి. ఆర్థిక లావాదేవీల్లో కూడా పారదర్శకత కోసం కొన్ని మార్పులు చేశారు. వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని ఎక్కువగా చారిటీస్కు కేటాయించారు. అలాగే 1 లక్ష కంటే ఎక్కువ సంవత్సర ఆదాయం ఉన్న వాటికి గవర్నమెంట్ ద్వారా ఆడిట్ చేయాలి. అలాగే వక్ఫ్ సొంత న్యాయస్థానాన్ని కలిగి ఉంది. ఒకవేళ వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాల్లో ఏదైనా సమస్యలుంటే హైకోర్టులో రేర్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ కింద కేసు వేయొచ్చు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన మార్పు ప్రకారం వక్ఫ్ బోర్డు తన ఆస్తిగా క్లెయిమ్ చేసుకున్న ఆస్తిలో ఏదైనా సమస్యలు ఉంటే ఎవరైనా సరే 90 రోజుల్లోగా హైకోర్టులో కేసు వేయొచ్చు. అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్లో కూడా మార్పులు తెచ్చారు. సాధారణంగా వక్ఫ్ న్యాయస్థానంలో ఒక ముస్లిం లా ఎక్స్పర్ట్ ఉండేవారు. ఇప్పుడు అతన్ని తీసేసి అతని స్థానంలో ట్రిబ్యునల్ హెడ్గా డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్, అతనితో పాటు ఒక జాయింట్ సెక్రటరీ, స్టేట్ లెవెల్ ఆఫీసర్ కూడా ఉంటారు. వక్ఫ్ బోర్డులో ఇన్ని మార్పులు రాజ్యాంగ విరుద్ధం, ఇది ముస్లిం హక్కులను కాలరాసింది అనే వాదన కూడా ఉంది. కానీ ఈ మార్పులు చేయటానికి ఎంతో కసరత్తు జరిగింది. ఎంతో మందితో విచారించి ఈ మార్పులు తీసుకొచ్చారు. ముందుగా జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సూచించారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఇస్లాం మత పెద్దలతో, మత సంస్థలతో, అలాగే దేశ పౌరుల నుంచి కూడా అభ్యర్థనలు తీసుకొని వాటిని విచారించి కొన్ని 100 మీటింగ్స్ పెట్టుకొని ఈ మార్పులు సూచించడం జరిగింది. జేపీసీ సూచించిన కొన్ని సూచనలను గవర్నమెంట్ పట్టించుకోలేదనే వాదన కూడా ఉంది. కానీ ఇప్పుడు చేసిన మార్పుల్లో చాలా వాటిని ఈ జాయింట్ కమిటీ కూడా సూచించింది. అసలు వక్ఫ్ బోర్డు నిర్ణయాలు, అధికారాల మీద ఇంత చర్చ జరుగుతోంది. అసలు చాలా దేశాల్లో వక్ఫ్ బోర్డే లేదు. కొన్ని దేశాల్లో వక్ఫ్ బోర్డు ఉన్నా అది అక్కడి గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. पूरी दुनिया में कोई मुस्लिम कंट्री भी ऐसा नहीं है जिसने कि वक्फ को इस तरह का अधिकार दिया हुआ है. సరే, మొత్తానికి ఈ మార్పులతో కూడిన బిల్ పాస్ అయింది. సంతోషించే వారిలో ముస్లిమ్స్ కూడా ఉండటం విశేషం. ఎందుకంటే ఈ బిల్ వల్ల ఏడ్చిన వారు కూడా ముస్లిమ్సే. आनंद नगर इलाके के पास इकट्ठा हुए हैं और यहाँ पर वो वक्फ बिल का समर्थन कर रहे हैं. और आप देखिए, नहीं, मोदी जी जो करना बेहतर कर रहे हैं ना. ఈ బిల్ పాస్ అయితే సమాజంలో ఉద్రిక్తతలు వస్తాయి అని ఒక సాఫ్ట్ హెచ్చరిక కూడా ఓవైసీ చేశారు. Sir, I am cautioning and warning this government. I am cautioning and warning this government. If you bring and make a waqf law in the present form, which will be violation of Article 25, 26 and 14, it will lead to social instability in this country. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సెక్రటరీ ఈ బిల్ను ముస్లిమ్స్కు శత్రువుగా వర్ణించారు. ఇంకొకరేమో వక్ఫ్లో లోపాలను వక్ఫ్ బోర్డులో స్వయంగా ఉంటూ ఎత్తి చూపారు. लूट के अड्डे बन गए हैं वक्फ बोर्ड. देश की आजादी से लेके आज तक वक्फ के अध्यक्ष चोर, वक्फ के मुतवल्ली चोर, वक्फ के अधिकारी चोर, सब चोर. तो अभी तक तो आप भी चेयरमैन थे. मैं बोल रहा हूँ, मैं थे नहीं, मैं हूँ. आपने भी किया क्या ये सब काम? వక్ఫ్ బోర్డులో జరిగిన మార్పులకు ఆనందించే వారు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు. मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं. ये अनकॉन्स्टिट्यूशनल है सर. అసలు వక్ఫ్ బోర్డుకు ముస్లిమ్స్ మాత్రమే కాదు, హిందూ రాజులు కూడా తమ రాజ్యాల్లో కొంత భూములను ఇచ్చారు. తెలుసుకుందాం.
వీటితో పాటు అసలు వక్ఫ్ అనేది ఒక సంస్థను అడ్డం పెట్టుకొని ఇస్లాం ఎలా ఇండియాలో ఆధిపత్యాన్ని చేసిందో కూడా తెలుసుకోవాలి. ఎన్నో పదాలు ఉన్నా అసలు వక్ఫ్ అనే పదం ఎలా పెట్టారు? వక్ఫ్ అంటే ఇష్టం వచ్చినట్లు తీసుకోవడమేనా? అసలు వక్ఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది? దాని నిజస్వరూపం ఏమిటి లాంటి చరిత్ర తెలుసుకోవాలంటే పదండి వీడియోలో ముందుకు వెళుతూ చరిత్రలో వెనక్కి వెళ్దాం. వక్ఫ్ అంటే అరబిక్లో హోల్డ్ చేయటం, అంకితం చేయటం లాంటి అర్థాలు వస్తాయి. ఇస్లాంలో అల్లా పేరు మీద 2 రకాల దానాల గురించి చెప్తారు. ఒకటి ఇప్పుడు దానం చేయటం, రెండవది దానం చేస్తూనే ఉండటం. దానం చేస్తూ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ దానం ఆగదు. దీన్నే కంటిన్యూస్ చారిటీ, అరబిక్లో సద్కా ఈ జరియా అంటారు. ఇలాంటి దానం వల్ల వచ్చే ప్రతిఫలం ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతనికి అందుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వక్ఫ్ కాన్సెప్ట్ మొత్తం ఈ సద్కా ఈ జరియా నుంచే వచ్చింది. అదెలాగో చూద్దాం. నిజానికి ఖురాన్లో వక్ఫ్ అనే పదం డైరెక్ట్గా లేదు. ఒకప్పుడు దానాలు అల్లా పేరు మీద జరిగేవి. సద్కా ఈ జరియా అంటే ఒక ప్లేస్ను అల్లా పేరు మీద దానం చేయటం. అలా దానం చేసిన ఆ స్థలాన్ని ఎవరికి అమ్మకూడదు, ఎవరికి రెంట్కు కానీ గిఫ్ట్గా కూడా ఇవ్వకూడదు. ఆ ప్లేసు ఇక ఎప్పటికీ దేవునికే చెందుతుంది. ఆ ప్లేస్ మీద వచ్చే డబ్బులు సంక్షేమానికి ఉపయోగించటం. ఇలా చేయటం వల్ల దానికి ప్రతిఫలం మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి అందుతుంది. దీన్నే సద్కా ఈ జరియా, కంటిన్యూస్ చారిటీ అంటారు. అరబిక్లో వాకూఫా అనే పదం ఉంది. దీని అర్థం హోల్డ్ చేయటం, అంకితం చేయటం. ఎప్పుడైతే ప్రజలు తమ ఆస్తులను అల్లాహ్ పేరుతో దానం చేసేవారో వారు ఈ వక్ఫ్ అనే పదాన్ని వాడటం చేసేవారు. అంటే ఈ ఆస్తిని అల్లాహకు అంకితం చేశాను, అల్లాహకు వక్ఫ్ చేశాను అని చెప్పేవారు. మిడిల్ ఈస్ట్లో ఇలాంటి చారిటీస్ అంటే సద్కా ఈ జరియా ఎక్కువ అయ్యేసరికి దీన్ని ఒక సిస్టమ్గా మార్చి దానికి వక్ఫ్ సిస్టమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ వక్ఫ్ సిస్టము అదే సద్కా ఈ జరియా, కంటిన్యూస్ చారిటీ అనేది కేవలం ముస్లిమ్స్ కోసం ఏర్పాటైనది కాదు. తర్వాత ఇది రూపాంతరం చెంది ముస్లిమ్స్ కోసమే పనిచేస్తోంది. ఒక్కసారి అల్లా పేరు మీద మీ ఆస్తిని దానం చేస్తే మళ్ళీ మీరు ఆ ఆస్తిని తిరిగి తీసుకోలేరు. వక్ఫ్ ఆస్తులను బెట్టింగ్, లిక్కర్ లాంటి హరాం అని గుర్తించబడిన వాటికి లీజుకు కూడా ఇవ్వరు. సరే, ఎవరైనా తన సంపాదించిన ఆస్తులను వక్ఫ్ ఇస్తారు అంటే అల్లా పేరు మీద దానం చేస్తారు. భారతదేశాన్ని పాలించిన రాజులు ఇక్కడ రాజులను ఆక్రమించుకున్నారు, కానీ ఇది వారు సంపాదించినది కాదు కదా అనే డౌట్ రావచ్చు. ఇక్కడే ఒక తిరకాసుంది. ఆక్రమించుకోవడం కూడా ఒక రకంగా సంపాదించడమే కదా. ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశానికి రాజే యజమాని అవుతాడు. కనుక అప్పుడు రాజు అల్లా పేరు మీద తనకు నచ్చిన ఆస్తులను వక్ఫ్ చేయొచ్చు. ఇక హిందూ రాజులు ఎందుకు తమ ఆస్తులను వక్ఫ్ చేశారు అంటే డైరెక్ట్గా వారేమీ ఇవ్వలేదు. అప్పటి వరకు పరమత సహనం, వాణిజ్యం ఇలాంటి వాటి వల్ల దేశంలో ఉండే ముస్లిమ్స్కు కూడా తమ ప్రార్థనా మందిరాలు ఉండాలి అని కొంతమంది రాజులు స్థలాలు ఇచ్చారు, ఇంకొంతమంది మందిరాలు కట్టించారు. అప్పటి ఈ చర్యలు ఇప్పుడు వక్ఫ్ ఆస్తిగా మారిపోయాయి. అప్పటి ముస్లిం రాజులు మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలు కట్టి దాని చుట్టూ ఉన్న ప్రాంతంతో వాటిని కలిపి మొత్తాన్ని అల్లా పేరు మీద దానం చేసేవారు. అంటే అల్లా పేరు మీద దానం చేయటం, మసీదు దాని ప్రాంతం ద్వారా వచ్చే మొత్తం డబ్బు మంచి పనుల కోసం వాడబడుతుంది. ఈ విధంగా చేసిన దానం మనిషి చనిపోయిన తర్వాత సాగుతూనే ఉంటుంది. ఇలా మొదలైన చారిటీ కాస్త ఇప్పుడు ఎలా మారిందో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వక్ఫ్ అమెండ్మెంట్ మీద ఓవైసీ లాంటి వారు పూర్తి కోపంతో ఉన్నారు. ఇది మతదాడి అని, రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. లక్షల ఎకరాల స్థలం ఉండి కూడా జనాభా పరంగా మైనారిటీగా ఉన్న ముస్లిం కమ్యూనిటీకి జరిగే ప్రయోజనాలేంటి? ముస్లిమ్స్లో ఇంకా ఎక్కువ శాతం పేదరికంలోనే ఉన్నారు. ముస్లిం సంక్షేమం కోసం నడుస్తున్న వక్ఫ్ సంస్థకు ఇన్ని ఆస్తులున్నా ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? కేవలం ఈ ఆస్తుల నుంచి దొంగతనంగా ప్రయోజనం పొందుతున్న వారికి మాత్రమే ఇప్పుడు వక్ఫ్ బోర్డులో జరిగిన మార్పులు సహించవు. వక్ఫ్ బోర్డులో ఇన్నాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారాన్ని చెలాయించిన వారికి ఇప్పుడు జవాబుదారీతనం నేర్పిస్తుంటే కష్టంగానే ఉంటుంది. వక్ఫ్ వల్ల కష్టాలు పడిన వారిలో హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు అలాగే ముస్లిమ్స్ కూడా ఉండటం ఆశ్చర్యమే. పారదర్శకతతో ఇప్పటికైనా వక్ఫ్ దాని వ్యవస్థాపక లక్ష్యాలను నెరవేర్చాలని ఆశిస్తూ మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.